గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ పవన్ కుమార్ గారు ఉన్నారు. రవి ఇన్సిడెంట్కి సంబంధించి అంటే పైరసీ కారణంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 రాష్ట్రాల నుంచి కూడా అతనికి చాలా వరకు పాజిటివ్ కామెంట్స్ కానివ్వండి, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. అయితే అతను అరెస్ట్ చేయడం అనేది కరెక్టా, రాంగా, లేదంటే అతను చేసిన విధానం పైన కూడా ఎలాంటి కామెంట్స్ ప్రొడ్యూసర్ గారిని కానివ్వండి, అదేవిధంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వాటి అన్నింటిపైన మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ముందుగా మీరు ఇండస్ట్రీ తరపు నుంచి ఇక్కడ కూర్చున్నారని అనుకుంటాం మేము, ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను. రవిని మొత్తానికి ఫైనల్గా పైరసీ అంతా కూడా క్యాప్చర్ చేసేసి వెబ్సైట్లో పెట్టేసి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేసి నష్టం చేకూర్చారు కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మీరు హ్యాపీగా ఉన్నారా? నిజంగా చాలా హ్యాపీ అండి. ఇక్కడ ఒక సినిమా పేరు గుర్తొచ్చింది నాకు, నేరము శిక్ష. యాజ్ సింపుల్ యాజ్ దట్. బిఫోర్ మీతో డిబేట్ లేదా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందు ఐడ్ లైక్ టు సే వన్ థింగ్. నేరాలు ఘోరాలు అనే ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ డీల్ చేశాను. నేను జర్నలిస్ట్ని కూడా. ఫస్ట్ నేను సీనియర్ జర్నలిస్ట్ని, తర్వాత ఒక చిన్న డైరెక్టర్ని. ఓటీటీ కంటెంట్లో నా సినిమా అనేది నేను చేశాను. అది కూడా పైరసీ అయిపోయింది. సో అక్కడ బాధ అనేది మొదలవుతుంది. అరే మనం ఇంత కష్టపడి, మన అలాంటి చిన్న డైరెక్టర్కి, ఒక ఓటీటీలో పనిచేసిన డైరెక్టర్కి అలా ఉంటే, పెద్ద పెద్ద సినిమాలు చేసిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి ఆ బాధ ఎలా ఉంటుందనేది మనం చూసాం. మొన్న కూడా ఒక చిన్న ఈవెంట్లో కూడా అది పైరసీకి గురైంది, ఆగ్రహానికి గురైంది. రాజమౌళి గారు ఏదో పాప ఆ ఎగోనీలో, ఆ బాధలో ఆయన ఏదో ఒకటి అన్నారు, అది కూడా కాంట్రవర్సీ అయింది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదానికి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతుంది అనేది ఒకటి సామెత తింటాం కదా, అలాగా పాలు తాగడమే కాకుండా, ఆ దొంగ పాలు తాగడమే కాకుండా ఇమ్మంది రవి అనే వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. నేను ఇలా చేస్తా, నేను ఇలా ఇది చేస్తా, మీ దగ్గరికి వచ్చిన దొంగతనం చేస్తా అంటే ఏంటండి, వాట్ ఈజ్ దట్? నాకు నిన్న ఒక మిత్రుడు పంపించిన, నేను ఇలా ఈ ఎపిసోడ్స్ అవి చేస్తుంటే ఒక మిత్రుడు ఒకటి పంపించాడు. చాలా బాగా చెప్పారు మీరు, నిజమే. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండేదంటే 10 years బ్యాక్ 3,000 ఉండేది. 10 years బ్యాక్ ఒక 3,000, 4,000. ఇప్పుడు ఎంత ఉంది? 1,30,000 దాకా ఉంది. ఇప్పుడు రేట్ గోల్డ్ది పెరిగింది కదా అని మనం మీ ఇంటికి వచ్చి మేము మీ దగ్గర 1 కిలో బంగారం ఉంటే అదంతా దోచుకుని వెళ్ళి, మీ దగ్గర ఎక్కువ ఉంది కదా మేము తీసుకున్నాం, తప్పేంటంటే మీరు ఊరుకుంటారా? సేమ్ అదే కదా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చేసేది. అది పెరిగితే మీరు దాని మీద గోల్డ్ పెరిగింది, ఎందుకు పెరిగింది? పోను గోల్డ్ అమ్ముకుంటే తర్వాత మీరు కొనుక్కొని దాచిపెట్టుకుంటే మీకు దానివల్ల ఉపయోగం ఉంటుంది. సినిమా దొంగతనం చేస్తే కుదేలైపోతాడు ప్రొడ్యూసర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మూవీ తీసిన తర్వాత ఎక్కడైతే ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అవుట్ వస్తుందో అక్కడే ఇది పైరసీ అనేది జరుగుతుంది కదా, మీరు అక్కడ పనిష్మెంట్ కాకుండా ఇక్కడ దాకా మీరు ఓటీటీలోకో లేకపోతే ఇలాంటి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనేది వాదన. లేదండి, యాక్చువల్గా పైరసీ అయ్యేది ఎక్కడ అనేది కాదు. ఏంటంటే మీకు డబ్బింగ్ దగ్గర కాదు, పైరసీ అయినా ఉపయోగం ఉండదు. అదేదో కెమెరాస్ పెట్టి తీసుకోవడం లేకపోతే ఇంకొకటి అది చేసుకోవడం అనేది ఉంటుంది. రెండోది, ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన తర్వాత ఇమ్మంది రవి లాంటి హ్యాకర్స్ దగ్గర స్క్రీన్ షేరింగ్ అనేది లేకపోతే స్క్రీన్ కాపీయింగ్ అనేది ఒక ఆప్షన్ పెట్టుకుంటారు వాళ్ళు. దీని మీద వాళ్ళు కొంత ఖర్చు పెట్టుకొని స్క్రీన్ చేసుకొని అదంతా తీసుకెళ్ళి వాళ్ళ సైట్లో పెట్టేస్తారు. ఇదే ఓటీటీ లాంటి వాటిని చేయటం అనేది ఇంకా ఈజీ. సినిమాలు ఎలా అవుతున్నాయి అని అంటే, ఇంతకుముందు మనం లాస్ట్ మంత్ పట్టు పడక ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రవి, పైబొమ్మ రవి. ఏమని చెప్పాడు? నేను మీ యూఎఫ్ఓ క్యూబ్ ఈ రెండింటి మీదే, అవేంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్, మనకి స్క్రీన్ మీద వెండి తెర మీద పెద్ద స్క్రీన్ మీద చూపించడానికి అదొక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లోకి ప్రొడ్యూసర్స్ అందరూ డబ్బులు కడతారు. డబ్బులు కట్టి ప్రతి థియేటర్కి క్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఇట్స్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్. అండ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనకి అక్కడ కంప్యూటర్ స్క్రీన్ ద్వారా. అందుకనే మీరు చూడండి, క్యూబ్లో ఉన్న ప్రతి సినిమా ప్రతి థియేటర్లో ఎంతమంది వచ్చినా రాకపోయినా ఆన్ టైము మనకి అది ఎయిర్ అయిపోతుంది. ఇట్స్ శాటిలైట్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో ఇలాంటప్పుడు మీరు డిపిఎక్స్ ఫైల్ అనేది మిక్సింగ్ అనేది అక్కడ అవుతుంది. యూఎఫ్ఓలో కానీ అక్కడ కానీ డిపిఎక్స్ ఫైల్ వీళ్ళు ఇస్తే అక్కడ ఫైనల్ మిక్సింగ్ అయ్యి బయటకు వస్తుంది యూఎఫ్ఓ నుండి, క్యూబ్ నుండి. మరి అక్కడ క్యూబ్లో వాళ్ళు వాడేవాళ్ళది ఏంటి? ఓల్డ్ టర్ము
విండోస్ సిస్టమ్స్ అంటే ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా విండోస్ సిస్టమ్స్ మా దగ్గర ఓల్డ్ అయిపోయి ఉండటం వల్ల అంటే మనకి ఎంత పెద్దదంటే టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర దగ్గర సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 300 సినిమాలు క్యూబ్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు క్యూబ్ అండ్ యూఎఫ్ఓ కాకుండా 2 కాకుండా మర్జ్ అయిపోయినాయి. అవి మర్జ్ అయిపోయినప్పుడు మీకు ఎంత ఆదాయం వస్తుంది? ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దానికి 25,000 30,000 కట్టుకుంటూ వెళ్తుంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది? మీరు ఇంకా ఓల్డ్ విండోస్ ఓల్డ్ సాఫ్ట్వేర్ రన్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి అని పోలీసులు వాళ్ళని కూడా నిలదీయాలి. వాళ్ళు నేరం చేశారు అన్నట్ల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, మీ దగ్గర ఎలా చోరీకి గురవుతుంది, దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా వీళ్ళే చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పడని వాళ్ళు ఇంకో గ్రూప్ ఎవరన్నా వీళ్ళతో చేయిస్తున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. సో ఇక్కడ పైరసీ అనేది ఫస్ట్ నుండి అండి, మనకి 90s నుండే ఉంది. ఇది వరకు థియేటర్లో వీడియో కెమెరాస్ ఎప్పుడైతే వచ్చాయో మనకి ఆ వీడియో కెమెరా మన పెళ్ళిళ్ళల్లో యూజ్ చేసే కెమెరాలు ఉంటాయి కదా, అవి థియేటర్కి వెళ్ళి థియేటర్ ప్రొజెక్టర్ పక్కన పెట్టుకొని అవి తీసి ఆ క్యాసెట్లు వేసి విహెచ్ఎస్ క్యాసెట్లు వేసి ప్రింట్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసరికి అది ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది, లేదా డిపిఎక్స్ ఫైల్ క్యూబ్లోకి కానీ లేకపోతే యూఎఫ్ఓలోకి కానీ వెళ్తుంది, దాని నుండి వస్తుంది. ఈ 2 మాధ్యమాల వల్ల వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. అందులోనేంటి టెక్నాలజీ అనేది చాలా డ్రాస్టిక్గా పవర్ఫుల్గా పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఐబొమ్మ దొరికింది కదా అని చెప్పి మనం చప్పట్లు కొట్టుకోవడానికి ఏం లేదు. మనకి ఎంత సంతోషించినా అరే దొరికాడు, దొంగ దొరికాడు, ఓకే ఫైన్ అని అనుకున్నా కూడా మనసుకి సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎందుకు అని అంటే ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. వీడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అంతెందుకు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఎందుకని సార్ మరి రవి గారిని అందరూ కూడా రాబిన్ హుడ్తో కూడా పోల్చడం జరుగుతుంది, అది మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? రాబిన్ హుడ్ కాదు, గాడిద గుడ్డు కాదండి, అతను దొంగ. అతను రాబిన్ హుడ్ అంటే ఏం చేశాడంటే అతను సొంతంగా కాకుండా ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఫుడ్ విషయంలో అరే వీళ్ళకి లేదు, తినడానికి కూడా లేదని చెప్పి ధనవంతుల దగ్గర కొట్టుకొని వచ్చి ఆ డబ్బులు వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఫుడ్ కొనుక్కొని తిన్నారు. అది పొట్టకూటి కోసం, అది బతకడం కోసం. ఇది బతకడం కోసమా సినిమా అనేది? సినిమా అనేది ఏంటి? ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఎంటర్టైన్మెంట్ లేకపోతే చచ్చిపోరుగా. ఇది ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే రవిని రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారనే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వాడు మిగతా మార్గాల ద్వారా ఈజీగా తను డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక చిన్న సినిమా మీద 40,000, పెద్ద సినిమాకి 80,000. దాని మీద ఒక మెయిల్ కూడా మనకి క్యాప్చర్ చేసి పంపించాడు. అంటే పోలీసులు కూడా దాన్ని లేఖని రిలీజ్ చేశారు. ఏమని చెప్తున్నాడు వాడు, నేను అక్కడ మీరు మాకు బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎక్కువగా రావట్లేదు, డబ్బులు అనేది జనరేట్ అవ్వట్లేదు దీని మీద, సో దట్ నేను మీకు ఇచ్చే దానిలో కొంచెం తగ్గించుకోండి అని చెప్పి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యాడ్ ప్రమోటర్స్ ఉంటారో ఐబొమ్మకి డబ్బులు వాళ్ళు పంపింగ్ చేస్తున్నారో వాళ్ళు ఐబొమ్మ రవికి పంపించిన మెయిల్. ఓకే, అంటే డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పటిదాకా 20 కోట్లు సంపాదించాడు. మోర్ దాన్ దట్ ఐ బిలీవ్. ఎందుకు అనంటే 21,000 సినిమాలు పైరసీ చేశాడు. 21,000 ఇంటూ 50,000 వేసుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే ఎంత సంపాదించుంటాడు, ఎంత చేసుంటాడు. 20 కోట్లు అది సొంత సొమ్మ కాదు కదా. రెండోది పబ్లిక్ చూసే వాళ్ళల్లో అట్లీస్ట్ మీరు క్లిక్ చేసినప్పుడల్లా, ఒక సినిమా చూసినప్పుడల్లా ఓ 10 రూపాయలు పెట్టి మీరు ఆ సినిమా చూడండి అని అంటే పబ్లిక్ ఆ లింక్ క్లిక్ చేస్తారా? మరి రాబిన్ హుడ్డేగా, రాబిన్ హుడ్కి హెల్ప్ చేయమనండి, ఓ 10 రూపాయలు పెట్టి ఇది చేయమనండి. వీడి దగ్గర నుండి డబ్బులు పోకూడదు, ఎవడైతే ఐబొమ్మ చూసుకుంటాడో. కానీ పక్కోడు ప్రొడ్యూసర్ దగ్గర మాత్రం వాడు పోవాలి. వాడు పోయినా పర్వాలేదు, వాడు మట్టి కొట్టుకుపోయినా పర్లా. నాకు ఏంటి వీళ్ళు చెప్పే కారణం ఒకటి, టికెట్ రేట్ పెంచారు, టికెట్స్ రేట్ పెంచారు అని అంటే అడగండి. ప్రొడ్యూసర్స్ మా దగ్గర తీసుకుంటున్నారు కదా మనీ, దోచుకుంటున్నారు అంటే టికెట్ల రేట్లు అనేది ఆకాశంలో అందేలాగా పెట్టేస్తున్నారు కాబట్టి ఇక్కడ దోచుకున్నది కాస్త రవి తీసుకుంటున్నాడు కాబట్టి మా తరపున అతను నిజంగానే దేవుడు అన్న లెవెల్లోనే జనాలు చూస్తున్నారు. ఎందుకంటే టికెట్ రేట్స్ అంత పెంచాల్సినంత అవసరం ఏముంది? ఓకే అండి, సరే ఐబొమ్మ రవిని ఇట్లా సపోర్ట్ చేస్తే ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఐబొమ్మ రవిలా తయారవుతే వీళ్ళకి ఓకేనా? ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇది నెంబర్ 1 క్వశ్చన్. మీ పిల్లలు కూడా ఐబొమ్మ రవిలాగా సాఫ్ట్వేర్ వాడు ఇలా అడ్డదారులు తొక్కి వాడు రేపొద్దున కోట్లు సంపాదించి మీకు ఇస్తాడు, కానీ ఎప్పుడోకప్పుడు మాత్రం పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. 7 ఏళ్ల నుండి 10 ఏళ్ళ వరకు ఉంటుంది, లేకపోతే ఇక జీవిత కాలం పాటు వాడి మీద ఒక మచ్చ ఉంటుంది. అది ఓకేనా?
ఇది నెంబర్ 1. ఓకే. రెండోది ఈ పైరసీ సైట్స్ వల్ల వాడికి ఆదాయం ఎక్కడ వస్తుందని ఇందాక చెప్పాను. ఎలా వస్తుంది? బెట్టింగ్ యాప్స్ దానిలో చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ పిల్లలు చూసి దాదాపు 1200 మంది ఏటా చనిపోతున్నారు. ఎక్కువ జెన్జీ కిడ్సే ఉన్నారు, అంటే అండర్ 20-25, రైట్? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దానికి జవాబుదారి ఎవరు? ఇండైరెక్ట్ గా మనమే పబ్లిక్. మనం ఏం చేస్తున్నాం? వాడిని ఎంకరేజ్ చేస్తున్నాం. మనకి ఆడు పెంచాడు, రేట్లు పెంచాడు అనే కసితోటి మనం ఈ సైట్ ఓపెన్ చేస్తున్నాము. ఇది మన పిల్లలు కూడా చూస్తారు, బెట్టింగ్ యాప్స్కి వెళ్తారు. ఇదంతా ఒక చక్రం. చిన్న చేప పెద్ద చేప, పెద్ద చేప సొర చేప అని చెప్పినట్టు ఇది ఒక పెద్ద భూతం లాంటిదండి. నాకేం కాదు, నేను ఇక్కడ 4 గోళ్ల మధ్య చూసుకుని ఓపెన్ చేసి చూస్తున్నా, ఏపీకే అప్లికేషన్ వస్తుంది, కొడతావు, అది నీది డార్క్ వెబ్ లోకి వెళ్ళిపోతుంది. హీజ్ ఎ డాన్. డార్క్ వెబ్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి అండర్ కరెంట్, మనకి తెలియని మాఫియా లాంటిది. అది దాని లోపల మీవన్నీ వెళ్ళిపోతాయి. మీది దేనికైనా ఉపయోగించవచ్చు, క్రిమినల్ దానికి ఉపయోగించవచ్చు, కొన్ని పార్న్ దానికి ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకో దానికి ఉపయోగించవచ్చు. మరి అది నష్టమే కదా మీకు. అది కాక మేజర్ నష్టం ఏంటి? ఈ బెట్టింగ్ యాప్స్ చూసి అట్రాక్ట్ అయిపోతున్నాడు. అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తున్నాడు? వాడు బెట్టింగ్ ఆడుతున్నాడు. మీ పిల్లలేగా వాళ్ళు, పక్కింటి వాళ్ళ పిల్లలు అని చెప్పి మనం అరే పోనీలే అని ఊరుకోలేంగా. దీనికి బాధ్యులు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళేగా. ఇది ఇక్కడతోటండి. నెక్స్ట్ మీరు అడిగింది ఏంటి? ప్రొడ్యూసర్ రేట్స్ గురించి. ప్రొడ్యూసర్ రేట్స్ గురించి మాట్లాడితే సపోజ్ అండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ప్రాబ్లం ఎక్కడుంది అనేది అక్కడ ఫైట్ చేస్తామా, లేకపోతే దాని ఆల్టర్నేటివ్ చాలా సుఖంగా ఉంది నాకు ఇక్కడ అయితే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తాం మనం? ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అక్కడ కదా. ఇప్పుడు మనకి ఒకడు వెళ్తున్నాడు అంటండి, వెళ్తే ఒక ఉంగరం ఒక చీకట్లో పడిపోయింది. చీకట్లో పడిపోతే అరెరే అనుకుంటూ బయటకు వచ్చాడు, రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీద ట్యూబ్ లైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ రోడ్డు మీద ఎతుకుతున్నాడు. దారిని పోయి ఒకడు వచ్చి ఏం ఎతుకుతున్నావు ఇక్కడ అంటే ఉంగరం పడిపోయింది. నేను ఇక్కడంతా లేదు, చూశాను, ఇక్కడ లేదే అంటే పడిపోయింది ఇక్కడ కాదు అక్కడ చీకట్లో అన్నాడంట. అదేంటి చీకట్లో పడిపోతున్నావు, ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంది, వెలుగుంది కదా అని. సో ఇది ఎంత హాస్యాస్పదంగా, ఇదెంత వెర్రితనంగా, వెంగళప్ప అని కొన్ని స్టోరీస్ వస్తుంటాయి మనకి. ఈ వెంగళప్పల్లా తయారవుతున్నారు జనం. నన్ను తిట్టుకున్నా సరే, ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్. ఎందుకనంటే ఈ వెంగళప్ప అని ఎందుకు పోల్చాను అంటే, పడిపోయింది ఓ చోట, ఎదిగేది ఓ చోట. నీకు ప్రాబ్లం అక్కడ ఉంది, ప్రొడ్యూసర్స్తో ఉంది. నువ్వు ఇంత చేస్తున్నావు, నువ్వు ఐబొమ్మది. మరి ఇంతకుముందు ఒక పెద్ద పెద్ద స్టార్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు హ్యాష్ ట్యాగులు పెట్టపోయావా? హ్యాష్ ట్యాగులు పెట్టి 1,00,000 మంది 2,00,000 మంది నో అండి మేము చూడడం, లేకపోతే సో అండ్ సో స్టార్ యాక్టర్ గారు, స్టార్ హీరో గారు మేము చూడడం అని ఇప్పుడు ట్విట్టర్స్ లోపల ఇంత ఇది చేస్తున్నారు కదా. ఆఖరికి ఒక బిగ్ బాస్ షో లాంటి దానిలో ఒక కంటెస్టెంట్ కాకుండా ఇంకో కంటెస్టెంట్ విన్నర్ అవుతే వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నావు కదా నువ్వు. అట్లెట్లా అవుతాడు, ఇట్లెట్లా అవుతాడు అని చెప్పి నువ్వు అంత ఒక గేమ్ షోని కూడా నువ్వు అంత తీసుకున్నప్పుడు, నీకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఇది ఒక నీకు లైఫ్లో ఒక పార్ట్ అయినప్పుడు, నువ్వు దాని మీద ఫైట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు పైరసీ సైడ్లు చూస్తావా, లేకపోతే ఒక థియేటర్కి ఎక్స్పీరియన్స్ కావాలి? ఇంతకుముందు నేను సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక 1 వీక్లో చూసేవాళ్ళం. 20 ఏళ్ల కిందట సింహాసనం లాంటి సినిమా వచ్చిందండి మా చిన్నప్పుడు, నాకు ఊహ కూడా తెలియదు. అప్పుడు వెళ్ళి చూసాం మేము, సెకండ్ డే థర్డ్ డే చూసాం. మరి అది 3 కోట్లతో అయింది. అప్పుడు పక్కన చిన్న బడ్జెట్ సినిమా రేట్ ఎంత ఉందో ఈ సినిమా చూసినా అంతే రేట్ ఉంది. 5 రూపీసో 6 రూపీసో 10 రూపీసో, దానికన్నా మించలేదే కదా. అది చెప్పి అడగాలి, అది చెప్పి ప్రొడ్యూసర్ నిలదీయాలి. అంతేగాని బాగైంది అంటే ఇప్పుడు హీరోకి హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మీరు బడ్జెట్స్ పెంచుకొని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అక్కడ రేట్స్ వసూలు చేసి మా డబ్బులతోటి వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనేది వీళ్ళ యొక్క ఒపీనియన్. మరి అదే కదండి అడగాలి. అది ఎవరిని అడగాలి? ప్రొడ్యూసర్ని అడగాలి. ఒక 4 రోజులు సినిమా చూడటం మానేసేయండి. ఒక స్టార్ హీరో మూవీ ఉన్నప్పుడు మీరు ఎగబడి వెళ్ళకుండా 500 కాదు 700 టికెట్ 800 టికెట్స్ కూడా చూసాం మనం రీసెంట్ టైమ్స్లో. అది వెళ్లకుండా ఆపేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా. ఎవరైతే ఇంత హై బడ్జెట్ మూవీ తీయడం అనేది తప్పు కాదండి. ఎందుకు అనంటే ఏదైనా సరే, ఏ రంగం అయినా సరే దాని అభివృద్ధి మనం ఆపలేం. ఇప్పుడు కారు ఉంది కదా అని ఫ్లైట్ని కనుక్కోవటం మానేసారా? కాదు కదా. ఆ నిరంతరమైన ఒక టెక్నాలజీ అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. బాగా పొటెన్షియాలిటీ ఉన్న ప్రొడ్యూసరు లేకపోతే ఒక ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్, ఒక గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కలిసి, లేదు 1000 కోట్లైనా సరే 500 కోట్లైనా సరే ఒక మంచి క్వాలిటీ పిక్చర్ ఇద్దాం, హాలీవుడ్ని తలదన్నేలా ఇద్దాం అని చెప్పి ఇండియన్ సినిమా పెరగడం అనేది గొప్ప విషయం, అస్సలు కాదనట్లా. కాకపోతే దాని మీద 20, 30, 50, 100 అంటే ఓకే, సామాన్యుడు కూడా థియేటర్లోనే చూస్తాడు. అరే ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, నో
నాకు వద్దు పైరసీ సైట్స్ అని. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కూడా తప్పు ఉంది. ఒకే రోజు లాగేయాలి. ఇది వరకు 50 రోజులు అండి. కాంపిటీషన్ లాగా చూస్తున్నారు కదా సార్, అంటే ఈ మూవీకి ఇంత బడ్జెట్ వచ్చింది, ఈ మూవీకి ఇంత బడ్జెట్ వచ్చింది అని కదా. ఈ కాంపిటీషన్ స్పిరిట్ అనేది మానుకోవాలి. నెంబర్ 1, ఏదైతే స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి తీసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు కాంతారా సూపర్ హిట్ అయింది, మన బాహుబలి అంత స్థాయిలో 2 పార్ట్స్ హిట్ అయ్యాయి. అంతకన్నా మించి RRR ఆస్కార్ రేంజ్కి వెళ్ళింది. అవి తీయద్దండి మేము చూడడం, దానివల్ల టికెట్స్ పెరుగుతాయి అనడం హాస్యాస్పదమే కదా. అది కాదు సొల్యూషను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇక్కడ అందరికీ నేనేదో వాళ్ళందరికీ ఏదో జ్ఞానం పెంపొందించడానికి ఇంకోటో కాదు, కనీస కామన్ సెన్స్ ఏంటంటే నువ్వు వాళ్ళ మీద ఫైట్ చేయి. మేము చూడం ఇట్లా ఉంటే, మా స్టార్ హీరో మాకు అభిమాన హీరో అయినా సరే, లేకపోతే అన్న మీరేంటి అంత టికెట్ పెట్టారు, మేము ఫస్ట్ డే చూడొద్దా నీ సినిమా, నువ్వు యావరేజ్ టికెట్ పెట్టు, ఒక 50 100 ఎక్కువ అంటే ఓకే, 800 1000 రూపాయలు అట్లా పెట్టద్దు దయచేసానంటే ఖచ్చితంగా దిగొస్తారు. ఇప్పుడు ఇంకొకటండి, ఎందుకు దిగొస్తారు, మేము ఇంత 300 కోట్లు ఖర్చు పెట్టాం, మాకు డబ్బులు రిటర్న్ రావాలి కదా అని అంటే అప్పుడు ఏం చేయాలి వీళ్ళు, ఓకే ఫైన్, నీకు ఇంత బర్డెన్ ఉంది కదా, ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీతో వెళ్తే ఒక 5,000 అవుతుంది ఇంక్లూడింగ్ స్నాక్స్. పిల్లలు అడిగితే పేరెంట్స్ తెల్లమొహం అయితే వేయలేరు బయటకు వచ్చి. స్నాక్స్కి ఎంత అవుతుందో నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే ఎంత అవుతుంది, ఒక ఫ్యామిలీతో వెళ్తే 4 వెళ్తే ఇంక్లూడింగ్ స్నాక్స్ చెప్పండి. ఒక ఫ్యామిలీ ప్యాక్స్ ఆఫర్స్ ఉంటాయి అక్కడ, అది ఒక 800 1000 రూపాయలు అది ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు ఆ ఫుడ్స్ మీద తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన, అంటే వాటి మీద కూడా ప్రొడ్యూసర్స్ కి కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది అనేది వినిపిస్తుంది, నిజమేనా? కొన్నిట్లో ఉంటాయండి, కొన్నిట్లో వాళ్ళే క్యాంటీన్స్ మెయింటైన్ చేస్తారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చేసుకుంటారు, కొంతమంది థియేటర్ ఓనర్స్ చేసుకుంటారు. వీటన్నిటికీ చెక్ పెడితే ఫస్ట్ కొంతన్నా ఒక రిలాక్సేషన్ ఇస్తే, ఇప్పుడు నేను ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఎందుకు అనంటే ఆ సెక్షన్ అయిపోయింది. నేనేం చెప్పాను, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఫైట్ చేయాలని చెప్పా. ఐబొమ్మ చేసింది తప్పే, 100% రాంగే, శిక్ష పడాలి, నేరము శిక్ష. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ది కాయిన్ మనలో, అంటే మన టాలీవుడ్ నిర్మాతలు మారాల్సిన అవసరం, మన ఇండియన్ నిర్మాతలు మారాల్సిన అవసరం ఏంటంటే, హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయొద్దండి అని కాదు చెప్పేది, అవన్నీ తీసుకొచ్చి హీరోస్ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, కొంచెం మోర్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, థియేటర్ రేట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. చిన్న సినిమాకి ఎంత ఉండాలి, పెద్ద సినిమాకి అంతే ఉండాలి. మహా అయితే 2-3 రోజులు ఒక 50 100 అంటే ఎఫోర్డ్ చేయొచ్చు. 50 100 అనేది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, అంత పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు కొంతమందికి. మరి 1000 రూపాయలు 100 150 200 టికెట్ 1000 రూపాయలు అంటే అది కష్టం. ఇలా ఉంటే సినిమాలు ఆడవు. ఎంతసేపు వెళ్ళి ఒక చీఫ్ మినిస్టర్ని కలిసి, ఏమండి మేము ఇంతలో తీసాము, మాకు 3 రోజులు వచ్చేయాలి అని అంటే, నీ సినిమా మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? 3 రోజులు ఎత్తేసుకుంటారనే ప్రాబ్లం ఉందా? ఇది ఒక భయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలండి మనం, అదేంటి అంటే సేమ్ మళ్ళీ పైరసీకి భయపడి ఫస్ట్ డేనే కలెక్షన్స్ రావాలి అని 3-4 వేల థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. గతంలో అయితే చూసుకుంటే ఒక్క మూవీ 100 డేస్ నడిచేది థియేటర్లో. అప్పుడు కలెక్షన్స్ అన్నీ కూడా చాలా నీట్గా తక్కువగా పెట్టేవాళ్ళు, అన్ని రోజులు సినిమా నడిచేది కాబట్టి వాళ్ళు అనుకున్న బడ్జెట్కి వాళ్ళు రీచ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ వారం రోజుల్లో సినిమా మారిపోతుంది. వారం కూడా కాదండి, ఇప్పుడు ఇది వరకు ఒక 2 years బ్యాక్ కరోనా తర్వాత ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజులకు వచ్చింది సినిమా పరిస్థితి. ఇప్పుడు ఎలా వచ్చింది చెప్పనా, ఫ్రైడే రోజుకి వచ్చింది, ఓన్లీ ఫ్రైడే సినిమా, సాటర్డేకి చచ్చిపోద్ది, సండేకి పైరసీ అయిపోద్ది. మరి ఇది కూడా ఇదే కదా. ఇది ఎలా ఉంటుంది అంటే అండి, పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుంది. ఇక్కడ ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వట్లా. దీనికి మొత్తం ఏంటి, వాళ్ళల్లో రావాలి ఒక 20-30% ప్రొడ్యూసర్స్లో కూడా మార్పు రావాలి. ఇటు చూసే ప్రజల్లో కూడా, పబ్లిక్లో కూడా మనకి ఎందుకు వచ్చినాయి పైరసీ సైట్లు, ఇంకా దిగజారడం మొదలు పెడితే పైరసీ రాంగ్ కాదు రైటే అంటావు, లేకపోతే బలవంతుడిది రాజ్యం, వాడి ప్యాకెట్లు వీడు లాక్కున్నాడు, ఫుడ్ ప్యాకెట్ అంటే సోమాలియాలో గనక మనకి మొరాకో ఇలాంటి దేశాల్లో క్రైమ్ ఉంటుంది కదా, వాడి బన్ను వీళ్ళు లాక్కుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఏమనడు, ఎందుకు వాడికి బలం ఉంది కాబట్టి. ఇంకా అలా తయారవుతుందా మనది కూడా, అంటే ఆటవిక రాజ్యంలో అయిపోద్దా, వాడికి బలం ఉంది అనుకుందాం మనం, ఐబొమ్మ వాడి దగ్గర, వాడు బలవంతంగా లాక్కుంటున్నాడు, వాళ్ళ కష్టాన్ని వీడు దోచుకుంటున్నాడు. దగ్గర 1,00,000 మంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వర్కర్స్ మనకి మన సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తారండి. బికాస్ 2021 నుండి మనకి వరల్డ్ వైడ్గా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనేది నంబర్ 1 మేకింగ్లో ఉంది.
అన్నిటిని మించి బాలీవుడ్ని అండ్ కోలీవుడ్ని మించి అంటే హిందీ అండ్ తమిళ్ ఇండస్ట్రీని మించి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మనకి. ఆన్ అండ్ యావరేజ్గా వారానికి 5, నెలకి 20 సినిమాలు రిలీజ్ అవుతుంటే సంవత్సరానికి ఎన్ని 300, 250 నుండి 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి దీని మీద ఇంతమంది వర్క్ చేస్తారు, ఇంతమంది కష్టం వృధా అవుతుంది. ఒక్కసారి ఆ సినిమా కనుక వెళ్ళిపోయిందని అంటే సెంటిమెంట్స్ ఎక్కువ. అరే ఆ కెమెరామన్ లేకపోతే ఈ స్టాఫ్ ఉండటం వల్ల ఇలా అయింది, లేకపోతే వాళ్ళ పొట్ట కొట్టినట్టే కదా. నష్టం వస్తే తీసుకోరు కదా, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వాళ్ళు వెళ్ళలేరు కదా. 25 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తే 26 క్రాఫ్ట్స్ అవుతాయి. మొత్తం ఈ 26 క్రాఫ్ట్స్ వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. మరొక కార్మిక కూలీ వ్యవస్థ ఎలా ఉంటుందో సినిమా వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. మరి వాళ్ళకి అన్యాయం మళ్ళీ వీళ్ళకి జరుగుతున్నట్టేగా. కాదు సార్, ఇంత ఆలోచిస్తున్నారు కదా ఇండస్ట్రీ వాళ్ళు, అదే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు మరి పైరసీ ఇంత చేసేసి ఒక నేరస్తుడిగా ఆరోపించబడుతున్న రవికి ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు మనకెందుకు ఇవ్వట్లేదు అనే ఆలోచన చేయకుండా ఎందుకని ఉంటున్నారు? అంటే మనకు కదా సపోర్ట్ చేయాల్సింది. మంచి క్వశ్చన్ అండి ఇది, సూపర్ క్వశ్చన్. ఇప్పుడు పబ్లిక్ ఇమ్మంది రవికి, ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏంటి అర్థం? ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఒకటి, రెండోది ఎంకరేజ్మెంట్ కాదులేండి పాపం. కానీ అరే వీళ్ళు మన టికెట్స్ రేట్స్ పెంచబట్టే కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రెగ్యులర్గా మనం ఒక హోటల్లో మామూలుగా ఇది చేస్తాం, అదే రేటు కొంచెం మంచి దానిలో కూడా మంచి టేస్టీ ఫుడ్ దొరుకుతుంది అని అంటే చూడండి, మనకి రెగ్యులర్గా రెస్టారెంట్స్లో సేమ్ ఇక్కడ తీసుకునే ఒక 150, 200 ఒక ప్లేట్ భోజనానికి ఇంకోదన్నా కొత్తగా ఐటము లేకపోతే ఒక మంచి లగ్జరీగా ఇస్తున్న ఆ థియేటర్ ఎక్స్పీరియన్సే. ఇప్పుడు ఇందులో చూసేది అరే ఏం చూస్తానులే ఇందులో, వద్దులే మనం థియేటర్లో చూద్దాం. కాంతార ఎవరైనా పైరసీలో చూస్తారా? బాహుబలి ఎవరైనా చూస్తారా? RRR ఎవరైనా చూస్తారా? లేకపోతే మొన్న వచ్చిన సినిమాలు ఎవరన్నా చూస్తారా? సెకండ్ టైం, థర్డ్ టైం అన్న పైరసీ సైట్లలోకి వెళ్తారు. కానీ స్టార్స్ సినిమాలు మాత్రం మోస్ట్లీ థియేటర్లో వాచ్ చేయడానికే పబ్లిక్ ఇష్టపడతారు. పబ్లిక్ది ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు కదా అని తప్పు ఒప్పైపోదండి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇందాక చెప్పా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ కొన్ని ఉంటాయి, దానిలో క్రైమ్ రేట్ విపరీతంగా ఉంటుంది. యూపీలో, మన ఇండియాలోకి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేట్ విపరీతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నారు కదా, చాలా మంది బీహార్, జార్ఖండ్ అనుకుంటారు, కాదు యూపీలో ఎక్కువ క్రైమ్ రేట్ నమోదవుతుంది. మరి ఎక్కువ మంది అక్కడ గూండాలు ఉన్నారు, ఎక్కువ మంది ఇది ఉన్నారు కదా అని ఒక 100 మంది గూండాలు ఉన్నారండి, 10 మంది నార్మల్ పీపుల్ ఉన్నారు. గూండాలు అరాచకాలు చేసి ఇది చేస్తూ మేము చెప్పిందే కరెక్ట్, మేము ఎక్కువ మంది మేము ఉన్నాం కాబట్టి వినాల్సిందే. జల్సాలో పవన్ కళ్యాణ్ అంటాడు చూడు ప్రకాష్, గన్ను నా దగ్గర ఉంది కాబట్టి చచ్చినట్టు సరే అంటాడు ప్రకాష్. సేమ్ అలాగే ఇప్పుడు గన్ను ఎవరి చేతిలో ఉంటే వాడు రైట్ అంటే ఎట్లా మనం? నువ్వేదో ₹1 లబ్ధి పొందుతున్నావు కదా, నీకేదో లాభం వస్తుంది కదా, నేను థియేటర్ దాకా వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చూస్తున్నాను అని అంటే రేపొద్దున ఖచ్చితంగా బొక్క పడుతుంది. నీ ఇంట్లో పిల్లలు కూడా సఫర్ అవుతారు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు. మరి ఇప్పుడు ఒక పిల్లోడికి ఇంకొకటి, మన పిల్లలు కాకపోయినా ఎవరో చేశారంటే మనకి అది బాధేగా. 1200 మంది చనిపోతున్నారండి బెట్టింగ్స్ యాప్ వల్ల. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీ వాలెట్లో నుండే తీసుకుంటున్నాడు కదా. మొన్న కూడా ఎవరో పట్టుబడితే ఏంటి ఎలా చేసావు నువ్వు అని అంటే, మా డాడీ దగ్గర నుండి నేను గూగుల్ పే నంబర్ తీసుకొని దానిలో నుండి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదో చేశానని చెప్తున్నారు. అమ్మాయిలు అలాగే చెప్తున్నారు, అబ్బాయిలు అలాగే. మరి ఇప్పుడు రేపొద్దున కొన్నాళ్ళు అయితే నేను నార్కోస్ తీసుకోవడం లేకపోతే ఇంకోటి తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం తప్పు కాదనే రేంజ్కి, ప్రతిదానికి తప్పేం కాదు 1,00,000 మంది ఉన్నారు వెనకాల అంటే ఎలాగా? తప్పే. 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది ఐబొమ్మ రవి వెనకాలన్న తప్పే. వాడు చేసింది 100% తప్పే. లేకపోతే పైరసీ యాక్ట్స్ ఉండవు, మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాము, లేకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి బలవంతుడిదే రాజ్యం, తస్కరించినోడే యజమాని. రేపొద్దున్న బంగారం కూడా ఇప్పుడు 1,30,000 అయింది కాబట్టి నీ ఇంట్లోకి వచ్చి తస్కరించినా కూడా ఆడు బలం ఉంది, తీసుకున్నాడు, అది నీ తప్పబ్బా, నీది, నువ్వు పెట్టుకోలేదు అని ఇలా వితండవాదం చేసే వాళ్ళకి మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండి. అంటే సార్ ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంది, అదేవిధంగా ఒక ఏకదాటి మీద ఉండి ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి కూడా పైరసీని ఎలాగైనా సరే కిల్ చేయాలి, ఇలా మేము నష్టపోతున్నాము అని చెప్పేసి ఇలా ముందుకొచ్చారు కదా. అదేవిధంగా సరే జనాలకు ఓపిక లేదనుకోండి, లేదంటే ఫైట్ చేసే విధానం రావట్లేదు అని అన్నప్పుడు టికెట్ రేట్స్ అనేవి ఒకే లెవెల్లో పెడితే సరిపోతుంది కదా.
టికెట్ రేట్స్ అదే చెప్తున్నాడు. ఇప్పుడు రెండు సెక్షన్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. ఒకటి లో బడ్జెట్ ఉంటుంది, ఒకటి హై బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది నిర్మాతలు వాళ్ళు సెల్ఫిష్గా ఏం చేస్తున్నారంటే ఒక 10 కోట్లలో సినిమా తీసి దాన్ని 30 కోట్ల కింద చూపిస్తున్నారు. ఇప్పుడు ఇందాకడ దాకా మనం ఐబొమ్మ రవి తప్పు అని ఎలా మనం చెప్పామో ఇక్కడ కూడా ఇది కూడా తప్పే. వీళ్ళు చేసే పని కూడా తప్పే. ఎలా అంటే మొన్న ఒక రెండు డివైడ్ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు మీరు అన్నట్టు లో బడ్జెట్ కి ఒక రేటు, అదే విధంగా ఎవరైతే స్టార్స్ కొంచెం హై బడ్జెట్ లో తీస్తున్న మూవీస్ ఏవైతే ఉందో దానికి ఒక టికెట్ అదే చేస్తున్నారు. ఇప్పుడు మామూలు సినిమాలకి ఏమీ పెరిగిపోతూనే ఉంటుంది. ఉన్నట్లు ఇప్పుడు మామూలు మల్టీప్లెక్స్ లో 200-250 ఉంటుంది. మామూలు సింగిల్ స్క్రీన్స్ లోపల 180 అలా ఉంటుంది. ఫస్ట్ డే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది 2 టైర్ హీరో, 1 టైర్ హీరో, బెల్ట్ హీరో, అది ఏమి ఉండదండి. యాక్చువల్గా 2 ఉంటాయి. ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉంటే నాకేం టికెట్స్ రేట్స్ ఏం పెంచక్కర్లేదు, అతనే డిసైడ్ చేస్తాడు. టికెట్స్ ఏం అక్కడ డిస్ట్రిబ్యూటర్స్తో కూర్చుంటాడు, అక్కడ వాళ్ళు నిజాలు మాట్లాడుకుంటాడు. ఇంత అయింది, నేను ఇంత తీసుకుంటున్నా, డిస్ట్రిబ్యూటర్ ఇంత, ఎగ్జిబిటర్కి ఇంత, దీని మీద టికెట్స్ రేట్స్ పెంచాల్సిన అవసరం లేదు. పెంచితే ప్రాబ్లం అవుతుంది, ఎవడు రాడు. అసలే ఇప్పుడు పైరసీ భూతాలు లాంటివి ఇవన్నీ వచ్చేసినప్పుడు చిన్న సినిమా ఇది చెయ్యాలి, కొంచెం బతకాలి అని అంటే అలా పెట్టుకుంటే వాళ్ళ బొచ్చులో వాళ్ళు రాయేసుకున్నట్టే. ఇది నెంబర్ 1. రెండోది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది చెప్తాను వెరీ క్లియర్గా. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చిందండి, 250 నుండి 300 కోట్లు అని అన్నారు. అది చాలా ల్యాగ్ చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ల్యాగ్ చేయటం వల్ల దాని బడ్జెట్ అమాంతంగా పెరిగిపోతుంది. బడ్జెట్ పెరగడమే కాకుండా ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియర్స్ దగ్గర నుండి తెచ్చుకుంటారు. దాని మీద వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఆ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద. ఈ ప్రెషర్ తోటి అరే నేను ఒక్క రోజులో లాగేయకపోతే ఇదంతా కనీసం 80% అన్నా నేను సేఫ్ జోన్లో పడకపోతే నాకు కంప్లీట్గా ఇప్పుడు పైరసీ భూతం చుట్టుకుంటుంది, నైట్ కల్లా ప్రత్యక్షం అవుతుంది బొమ్మ అని. వాడు ఐబొమ్మ వల్ల వీడికి బొమ్మ కనపడుతుంది ప్రొడ్యూసర్కి. అందుకని ఏం చేస్తున్నాడంటే ఒకేసారి 4000 థియేటర్లో రిలీజ్ చేసేస్తున్నాడు. యుఎస్ లోపల కొన్ని సినిమాలకి వాళ్ళు ఊహించినంత డాలర్ రేట్ పెట్టాడు. $70 కూడా అమ్ముడైనా అని తెలియదు. ఇది మన తెలుగు సినిమా కెపాసిటీస్ అనుకోవాలా, లేకపోతే వాళ్ళ భయం అనుకోవాలా, 2 ఉన్నాయంట. నేను ఆ భయం వల్ల ఈవినింగ్ కల్లా మనం కొట్టేయాలని 4వ షోస్ కల్లా, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 1 డేకి వచ్చింది, 2020 మ్యాచ్కి వచ్చేస్తే చూడండి, ఫస్ట్ షోకి అయిపోద్ది నెక్స్ట్ టైం నుండి. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఖేల్ ఖతం దుకాన్ బంద్. కలెక్షన్స్ రావడం కాదు, కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా ఖేల్ ఖతం. నువ్వు 2020లో అపోజిట్ తోటి గెలిచినా నువ్వు గెలిచినా దేర్ ఎండ్స్. ఇలా వచ్చేసింది. ఎందుకు చేసామనేది పైరసీ ఒకటైతే ఇది కంప్లీట్గా స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధం అంటే నువ్వు హై బడ్జెట్లో నువ్వు ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు నువ్వు ఇంకోళ్ళని చూసి నేను కూడా ఇంత తీయగలనని చెప్పి నువ్వు తీసేసి నువ్వు దాన్ని జనాల మీద రుద్దేసి. మొన్న ఒక సినిమా చూసా, ఇందాక అదే చెప్పబోతుంది. 10 కోట్ల సినిమాను 30 కోట్లు అని చెప్పాడు ఆ ప్రొడ్యూసరు. అది తెలుగులో రిలీజ్ చేశాడు, తమిళ్లో రిలీజ్ చేశాడు, కన్నడలో చేశాడు, అండ్ బాలీవుడ్లో కూడా రిలీజ్ చేశాడు. అన్ని మల్టీలింగ్వల్ లాంగ్వేజెస్లో చేసి అతనికి అంత స్థాయి ఉందా అంటే అతనికి అంత స్థాయి లేదు. నువ్వు అన్ని చేసిన తర్వాత నువ్వు ఏం చెప్తున్నావు, నాకు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు అని చెప్తున్నావు. బ్రేక్ ఈవెన్ కాలేదు, నాకు ఇంకా రావాల్సి ఉందని అంటే ఇలాంటి ఒక ఫేక్ డినామినేషన్స్ వల్ల, ఒక ఫేక్ రికార్డ్స్ వల్ల, లేకపోతే కంప్లీట్గా మాయ చేసి. అరే నేను చూశాను సినిమా థియేటర్లో, అది ఏంటి నాకు ఐ గాట్ ద ఇన్విటేషన్ అండ్ ఐ వెంట్ టు ద మూవీ, ఐ సా దట్. అరే ఇంత లేదే దీనికి, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు అర్థమైపోద్ది. అరే ఇంత దీనికి, అందులోనూ ఇద్దరు ముగ్గురు స్టార్స్ తప్ప వేరే వాళ్ళు లేరు. దెన్ వాట్ టు డూ? ఇలాంటి వాటి వల్ల కూడా సినిమా అనేది డౌన్ అవుతుంది. అప్పుడు నిజంగా సినిమాలు తీసి ఒక ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయలేదా అంటే మనం తీసాం. అందులో ముఖ్యంగా RRR ఉంది, బాహుబలి ఉంది. వి గాట్ మెనీ అప్లాజెస్ ఫ్రమ్ ఆల్ ద ప్రొడ్యూసర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యాజ్ వెల్ కాంతారాకి ఎక్స్పెక్టింగ్ ఆస్కార్ సూన్. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే. అలాంటప్పుడు మనం లేదండి పైరసీ ఉంది మీరు తీయకండి, మీరు సస్తారండి, మీరు తీస్తే పోతారు, కష్టం, మీకు మళ్ళీ డబ్బులు రావటం అని ఆపేయటం, అలా చేతులు ముడుచుకుని మనం కూర్చోలేం కదా. ఇందాక నేను అన్నట్టు మన కారులో వెళ్తున్నాం కదా అని చెప్పి మనం విమానం కనుక్కోకుండా లేంగా. మనిషి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేను హై బడ్జెట్, నాకు కెపాసిటీ ఉంది, నేను తీయగలను, నేను చేస్తా. అట్టర్ ఫ్లాప్ అయింది, థియేటర్స్లో నడవలేదు అని అంటే అది ఓకే. పైరసీ వల్ల కిల్ అవటం అనేది రాంగ్. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వచ్చిన తర్వాతనే నేను అంటే తీస్తున్నారు కదా, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయి అంత అయిపోయి బడ్జెట్ వచ్చిన తర్వాత ఓటీటీలోకి వస్తాయి కదా, దాన్ని కూడా అక్కడ సేల్ చేస్తారు కదా. ఓటీటీలోకి రావాలన్నా కూడా ఒక అమౌంట్ తోటి పెట్టేస్తారు. అది కూడా అనుకుంటున్నారండి. అది జస్ట్ లాస్ట్ ఇయర్ది. ఇది
1 ఇయర్ బ్యాక్ మీరు చెప్పింది కరెక్ట్. కానీ 1 ఇయర్ నుండి ఏమవుతుంది తెలుసా, ఓటీటీ కూడా డూప్లికేషన్ ఫార్మాట్ అనేది వచ్చేసింది. వాడు స్క్రీన్ షేరింగ్ చేసుకుంటున్నాడు, స్క్రీన్ మొత్తం వాడు రికార్డింగ్ చేసుకొని. ఇప్పుడు చూడండి హాట్స్టార్లో మీకు ఒకటి టెలికాస్ట్ అవుతూ ఉంటుంది కదా, యూ కెనాట్ ఈవెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆల్సో. మనం మామూలు వ్యక్తులం ఒక స్క్రీన్ షాట్ కూడా మనం తీయలేము. వెన్ ఇట్ ఈస్ రన్, ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, దాని మీద ఒక స్క్రీన్ షాట్ తీయలేము మనం. వీ కెన్ జస్ట్ వాచ్ అంతే. యూ కెనాట్ టేక్ ఎ స్క్రీన్ షాట్. దట్ మచ్ ఆఫ్ టెక్నాలజీ దే హ్యావ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. మరి దాన్ని బ్రేక్ చేసి ఓటీటీ నుండి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాడు అని అంటే వాడు ఎంత డెవలప్ చేసుకున్నాడు పైరసీ దానికి. అలా చేసుకుని ఇలా ఇస్తున్నాడు. ఇది 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ నుండి జరుగుతుంది. ఓటీటీ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి, మాక్సిమం 2 ఇయర్స్ 2-3 ఇయర్స్ నుండి బొంబార్డింగ్ వచ్చింది. అప్పుడు దాకా నేను ఒక స్టార్ మూవీ తీసుకోవాలి అంటే అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా 50 నుండి 100 కోట్ల వరకు పెట్టి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. అంటే ప్రొడ్యూసర్కి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందండి, మీకు ర్యాట్ అండ్ క్యాట్ థియరీ తెలుసా? ఇవి పెరిగితే అవి తగ్గిపోతుంటాయి. ఈ ర్యాట్ అండ్ క్యాట్ థియరీ అవుతుంది. వాళ్ళు సినిమాలు తీయలేరు, పైరసీ పోతుంది. పైరసీ పోయిందంటే మళ్ళీ సినిమాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వీళ్ళు ఊపిరి తీసుకుని మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఒక ఎంటర్టైన్మెంట్ అనే పార్ట్ అనేది తప్ప, వీళ్ళ డేటా తస్కరించబడటం, వీళ్ళ డేటా వెళ్ళిపోవడం తప్ప ప్రజలకి పబ్లిక్కి ఉపయోగం ఏం లేదు. వాడు రాబిన్ హుడ్ కాదు, గాడిద గుడ్డు కాదు. ఇందాక చెప్పినట్టు నేను వాడేం పసిపిల్లలకి పాలు అవి తీసుకెళ్ళి బిస్కెట్స్, మనకి చిన్న పాత సినిమాల్లో నేను దొంగగా మారాను అని అంటే ఎలా మారానో తెలుసా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లు చెప్తుంటాడు హీరో. అలాంటిది ఏదైనా చేస్తున్నాడా? అర్జెంటా పీకల మీద కత్తి పెట్టి నువ్వు చూడకపోతే ఈరోజు చస్తావు, కనీసం నేను నీకు ఊపిరి తీసుకోవడానికి నేను ఈ సైట్లో ఈ పెట్టా బొమ్మ చూడు అని చెప్పి చెప్పడానికి కాదుగా. తాకట్టు పెట్టేస్తున్నాడు అంటారా సార్? డెఫినెట్గా మీరు తీసుకెళ్ళి మీ డేటా స్వయంగా వాడికి ఇస్తున్నారు. ఆడు డార్క్ వెబ్లో ఏదన్నా జరగచ్చు. ఆ డార్క్ వెబ్లో 50 లక్షల అఫీషియల్గా 50 లక్షల ఖాతాలు వాడి దగ్గర ఉన్నాయి, ఫోన్ నెంబర్స్తో సహా, కంప్లీట్ ప్రైవేట్ డేటాతో సహా. ఇట్ ఈస్ హెన్స్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను నేను. నాకున్న ఇమాజినేషన్స్ కాదు నేను ఇక్కడ చెప్పేది. ఆల్ ప్రూవ్డ్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద డేటా as I have done a crime program, a huge crime program. I spoke to the people and even I spoke to the ethical hackers also. Ethical hackers తోటి కూడా కంప్లీట్గా నేను తీసుకుని మీతో మాట్లాడుతున్నాను. They said very clearly that sir ఇది మీకు ఇలా జరుగుతుంది. ఐబొమ్మ అనేది సైటు వాడి దగ్గర 65 మిర్రర్స్ ఉన్నాయి. 65 మిర్రర్స్. మీరు ఐబొమ్మ 1 వచ్చేసింది అని మొన్న కూడా ఒక టెలివిజన్ యాంకర్ చెప్తున్నారు. ఐబొమ్మ 1 కాదండి, 2, 3, Z వరకు వస్తాయి. ఏ నుండి జెడ్ వరకు ఉన్నాయి వాడి దగ్గర. మిర్రర్స్ అంటే ఏం లేదు, ఆల్ డూప్లికేషన్స్. ఒకదాన్ని పోతే ఇంకోటి చేస్తాడు. వాడు వ్యక్తి కాదు, వాడు వ్యవస్థ. వాడిని ఇక్కడ అరెస్ట్ చేసినా కూడా వాడి కజినో లేకపోతే ఇంకో కూడా వాడి ఫ్రెండో అక్కడ సేమ్ కరేబియన్ ల్యాండ్స్లో ఉన్నాడు. కరేబియన్ ల్యాండ్స్ను అక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. హీ వెంట్ టు యూరోప్, హీ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్. యూరోప్ కంట్రీస్ లోపల ఈజ్ మేకింగ్ సమ్ డీల్స్. ఆ డీల్స్ ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఇల్లీగల్ యాప్స్ అవన్నీ చేసుకుంటున్నాడు. అండ్ ఈవెన్ అడల్టరీ సైట్స్ దానికి సంబంధించినవి కూడా దాని మీద వస్తూ ఉంటాయి. అది పిల్లలు చూస్తూనే ఉంటారు. బట్ ఇట్స్ ఓకే అని వదిలేసే స్థాయికి వచ్చేసారు మన వాళ్ళు. బట్ దట్స్ ఓకే ఫైన్ అనే స్థాయికి వస్తే దిగజారుతుంటే పైకి వెళ్ళడం కష్టం, కానీ దిగజారడం అంటూ మొదలుపెడితే జారడమే, పైకి వెళ్ళేది ఏమి ఉండదు. నీ జేబులో బొక్క పడిందాక నీకు తెలియదు. ఒక పైరసీ కోసము అంటే బేసిక్గా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ బాధపడడం కానివ్వండి, డైరెక్టర్స్ అయ్యో అనుకోవడం, ఎవరైతే యాక్ట్ చేశారో ఆ స్టార్స్ అందరూ కూడా అయ్యో నా మూవీ డూప్లికేట్ అయిపోయింది అని చెప్పేసి బాధపడ్డ సందర్భాలు చూసాము. మామూలుగా కేసులు ఫైల్ అయినవి చూసాం. కానీ ఒక పైరసీ కోసము ఇన్ని రోజుల పాటు దాదాపుగా ఒక 7 నుంచి 10 రోజుల వరకు కూడా కంటిన్యూయస్గా ఒకే టాపిక్ మొత్తం నడుస్తుందండి. నేను ఒకటి రెండు విషయాలు మాట్లాడతా. ఇప్పుడు 1,00,000 మంది సిగరెట్ తాగుతున్నారు అని డాక్టర్స్ ఏం చెప్తారు, ఏమండి 1,00,000 మంది తాగుతున్నారు, దట్స్ ఓకే ఫైన్, మీకేం కాదు అని చెప్తారా? 1,00,000 మంది తాగినా మీకు బొక్కే, మీకు జబ్బులు వస్తాయని చెప్తారా? ఇదే చెప్తాడు. ఇక్కడ మనం డాక్టర్ పాత్రే పోషించాలి తప్ప అది వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు లేకపోతే ఇంకోటి తప్పే. అండర్ సెక్షన్ 63 and 65 పైరసీ ఈజ్ రాంగ్. వాడు చేసింది వాడు పెంచుకున్నాడు లేకపోతే వాడు ఇది పెట్టుకుంటున్నాడు కాబట్టి నువ్వేవాడు వకాలతా పట్టుకోవడానికి. నువ్వు ఐబొమ్మ రవి అన్న నువ్వు ప్రజలకి వాళ్ళకి మధ్యలో నువ్వేమన్నా మీడియేటర్, నిన్ను ఎవరన్నా అడిగారా పబ్లిక్ వచ్చి నువ్వు ఉండన్నా అని? ఇప్పుడు వాడు జైల్లోకి పోతాడు, పోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి చెల్లపల్లి జైలు దగ్గర లేకపోతే
ఇక్కడ వెళ్ళి ధర్నా చేస్తారు చెంచల్గూడ దగ్గర ఎక్కడ? చేయరు కదా. రమ్మనండి. ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది ఉన్నారు. మా దేవుడు అన్నా నువ్వు అని మీమ్స్ చేస్తారు, కావాలంటే ఇది చేస్తారు, ఫేక్ ఐడీలు పెట్టుకుని. ఇప్పుడు పవన్ కుమార్ అని ఉందేనంటే XYZ టికెట్ ఏదో పెట్టి చేస్తారు, నంబర్ 1 2 3 అని అన్నీ చేస్తారు. వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఒక కమిషనర్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఐబొమ్మ రవిని పట్టుకున్నారో, ఎవరైతే క్యాచ్ చేశారో సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ రమ్మనండి, మెసేజ్ పెట్టమనండి. నేను కూడా వెళ్తా అక్కడికి ఇవాళ. అక్కడికి వచ్చి ఐబొమ్మ రవి జిందాబాద్, మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, మేము ఆయన బాగా లైక్ చేస్తున్నాం, మిమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పమనండి. 1,00,000 మంది ఇప్పుడు ఉన్నారు కదా, రకరకాలుగా ఉన్నారు, అన్ని ప్లేసెస్ నుండి వచ్చి ఒక వెల్లోలాగా వచ్చి చెప్పమనండి. మేము కూడా అడుగుతాం సజ్జనార్ సార్, ప్లీజ్ సార్, ఎంతమంది వెనకాల ఉన్నారు కదా, వదిలేయండి సార్. మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, దాన్ని మీరి ఇది చేసి 1,00,000 మంది నా వెనకాల ఉన్నారు, 2,00,000 మంది ఉన్నారు అని అంటే రైట్ రాంగ్ అయిపోద్దా? ఇంతమంది సోషల్ మీడియాలో పేపర్ పులులు, కాగితం పులులు, అసలు మెసేజ్లు పెట్టమంటే ఒక్కొక్కడు విరాది వీరుడిలాగా పెడతాడు. నువ్వు ఎదుర్కొంటే మాట్లాడదాం, కూర్చుని మాట్లాడదాం అని అంటే ఒక్కడు రాడు. దిస్ ఈజ్ వ్యవస్థ. ఓకే, మీరు చెప్పండి. అదే సార్, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే జనాలందరూ కూడా మీరు అన్నట్టుగానే ఆ విధంగానే ఉన్నారు, అలాగే ఆలోచిస్తున్నారు. ప్రొడ్యూసర్ అందరూ అనట్లేదు, 90% వేసుకుందాం, లేదంటే 60%. ఎప్పుడు 100లో 10 మంది నిజాయితీగానే ఉంటారు. ఓకే సరే, 10 మంది నిజాయితీ పనులను పక్కన పెట్టేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుంటే గనక, ఇలా చేస్తున్నప్పుడు, ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు, మొన్న రీసెంట్గా స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినట్టు ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యి, ఇలా కాదు, మేము మీ గురించి కూడా ఆలోచించాము, ఇలా ఉంది కాబట్టి మీకోసం మేము కూడా పోరాడతాము అని చెప్పేసి ఒక మాట మీ ఎందుకు చెప్పలేకపోతున్నారండి? సూపర్ అడిగారండి, మంచి క్వశ్చన్ ఇది. నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి, అవునండి ఎస్, పైరసీ ఎందుకు అవుతుంది ఇక్కడ, హై బడ్జెట్స్ ఎందుకు అవుతున్నాయి, పైరసీ అవుతుందనే భయం వల్ల. పెళ్లి కుదిరితే పిచ్చి వీళ్ళు పెళ్లి కుదరనివ్వరు, పిచ్చి ఉంది, పిచ్చోడికి పిల్లనివ్వరు, పెళ్లి రాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు అత్తారింటికి దారి సినిమా చూసారా మీరు? క్లైమాక్స్ లో ఏమంటాడు, అత్త నువ్వు చేసింది రైట్ అయితే సమంతాను వదిలే నేను పట్టుకుపోతా. ఇప్పుడు దీనిలో ఈ చక్రంలో ఏమవుతుంది, మీరేం చేస్తున్నారు, మీకేం కావాలి, మేము టికెట్స్ రేట్స్ పెంచొద్దు కదా, ఓకే, ఒక 50 పెంచుకోము, 100 పెంచుకోమంటారా, ఓకే ఫైన్. మా హీరోలను ఒప్పించుకుంటామా, 100 కోట్లు. ఇప్పుడు ఆ 100 కోట్లు హీరోకి వెంటనే ఇచ్చేసే బదులు, సార్ ఇది ఆడిందేనంటే ఆ డినామినేషన్స్ లెక్కల ప్రకారం ఖచ్చితంగా మీకు ఇస్తామండి, మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఇస్తాం. ఆడుతుందో ఆడదో, ఇప్పుడు వీడికి 50 అడ్వాన్స్ ఇవ్వాలి, ఇంకో 50 సినిమా అయిపోగానే ఇవ్వాలి, లాభాలతో నష్టాలతో సంబంధం లేదంటాడు ఆ హీరో. ఇప్పుడు ఏంట్రా బాబు అని నీలో నువ్వే మదన పడిపోయే కన్నా ఓపెన్గా చెప్పడం మొదలు పెడితే, అందరూ ఓపెన్గా చెప్పడం మొదలు పెడితే హ్యాపీ కదా. అంటే ఇక్కడ అందరూ ఇందాక మీరన్నట్టు ఓపెన్ అప్ అయిపోవాలండి. ఓపెన్ అప్ అయిపోయి ఇప్పుడు దే షుడ్ స్టార్ట్ గివింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ సేయింగ్ దట్, అరే మేము ఇంకా నుండి కొంచెం ఉన్న టికెట్స్ రేట్స్ తగ్గిస్తాం. మాట్లాడితే అసలు స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, వెళ్ళి ఏపీలో ముఖ్యమంత్రినో లేకపోతే ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారినో కలిసి, ఏమండి అది ఇది అని చెప్పేసరికి వాళ్ళు సైన్ పెట్టేసి సరే కానివ్వండి మీరు. జస్ట్ ఏంటంటే 6 రోజులే పెంచుకున్నాం, మేము 7 రోజులే పెంచుకున్నాం అంటే ఇది నిజంగా పబ్లిక్ సైడ్ మాట్లాడదాం. ఇక్కడ ఇట్స్ అన్ ఎమోషన్, మూవీ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ తెలుగు ఆడియన్స్, తెలుగు పీపుల్ నరాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పటికీ సినిమానే. రకరకాల దేశాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఉంటాయి వాళ్ళకి. పార్క్కి వెళ్తారు, లేకపోతే వాళ్ళు ఎక్కువగా రకరకాల ప్లేసెస్లో దెల్ డిస్కవర్ ఆల్ ద ప్లేసెస్. అంటే వాళ్ళు ఎక్కువ టూరిజం దాని మీద ఉంటారు. చాలా తక్కువ సినిమాలు హాలీవుడ్ సినిమాలు మేక్ అవుతాయి, సూపర్ డూపర్ అంటే జురాసిక్ పార్క్ 3 లాంటిది, అవెంజర్స్ లాంటివి వాళ్ళు ఎక్కువ ఇది చేస్తారు. లేదా హారిఫైయింగ్ మూవీస్ కానీ ఇవి కానీ వస్తాయి. నువ్వు చిన్న సినిమా తీసేసి, నువ్వు చిన్న సినిమా కూడా నువ్వు 3 ఇంతలు అయింది నాకు అని చెప్పి నువ్వు దాన్ని మ్యాన్పులేట్ చేస్తుంటే అక్కడ చిరాకు పుడుతుంది పబ్లిక్. ఇవాళ రేపు ఏది క్వాలిటీ ఏది కాదనేది పబ్లిక్ నోస్ వెరీ వెల్. ఇది క్వాలిటీ సినిమా, దీనికి ఇంత అయ్యి ఉంటుంది, ఇది కాదు, ఇది ఇంత అవ్వదు అని. వాళ్ళల్లో కూడా ఈ మార్పు అనేది వస్తే గనక డెఫినెట్గా మంచి డేస్ వస్తాయండి. ఎందుకంటే కమింగ్ సంక్రాంతికి మాత్రం పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. December 5th కూడా అఖండ లాంటి సినిమాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు దీని మీద
వర్కౌట్ చేశారు కాబట్టి కొంతమంది హీరోస్ నిజంగా న్యాయంగానే ఉంటారు. అరే ఓకే ఫైన్ ఇది వచ్చింది కదా మన దానిలో కొంతమంది హీరోలు ప్రొడ్యూసర్కి రిటర్న్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో రజనీకాంత్ కూడా సినిమా ఆడకపోతే మొత్తం రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న హరిహర వీరమల్లుకి మనం చూసాం, రత్నం గారికి డబ్బులు దగ్గర దగ్గర ఒక 10-15 crores ముందుగానే రిలీజ్కి ముందే ఇచ్చేశారు. మరి వాళ్ళు డబ్బులు ఇక్కడ రిటర్న్ ఇస్తున్నప్పుడు మరి ప్రేక్షకులకు టికెట్లు కొన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటారు? టికెట్స్ కొన్న వాళ్ళకి కాదు, వీళ్ళు మొత్తం లాస్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ వీళ్ళు పాపం ఇదైపోయి చేసిన వాళ్ళే. ఫ్లాప్ అంటే ఫస్ట్ డే తప్ప ఇంకెవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళరు నార్మల్ గా. సో దానికోసం అని వాళ్ళల్లో కూడా కొంత మార్పు అనేది వచ్చి టికెట్స్ రేట్స్ హైక్ అనేది తగ్గిస్తే ఇలాంటి పైరసీ సైట్స్ కి కొంత అడ్డుకట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పైరసీ ఆగిందంటారా మీరు? ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద మూవీస్ కూడా రాబోతున్నాయి, మరి అది పైరసీ కాకుండానే మళ్ళీ వెబ్సైట్. నేను ఒకటి క్లియర్గా చెప్పనా, ఐబొమ్మ ఆగింది కానీ మూవీ రూల్స్ ఆగిందా? లేదు కదా. పైరసీ అనేది ఆగదండి. దాని మీద చేయాల్సిన చర్యలు అటు పట్టుకుంటూనే ఇది చేసుకుంటూనే ఉండాలి, వాళ్ళు ఛాలెంజ్ చేసి ఇది చేస్తూనే ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక విడాకుల కేసు ఉంది, డివోర్స్ కేసు మీద. తను ఆల్ ద వే హీ కేమ్ ఫ్రమ్ ఫ్రాన్స్, అదర్వైజ్ హూ వుడ్ క్యాచ్ హిమ్, హూ వుడ్ ట్రేస్ హిమ్? ఎగ్జాక్ట్లీ. ఎలా ట్రేస్ చేయగలిగే వాళ్ళు, ఎలా మేము ఖచ్చితంగా పట్టుకునే వాళ్ళము అని అంటే మన వాళ్ళు పట్టుకున్నారు, అప్రిషియబుల్ థింగ్. అంటే పొద్దున ఇంకొకటికి పట్టుకోవాలని అనుకున్నవాడికి, ఇలాంటి ఏదో పనులు చేసేవాడికి ఒక థ్రెట్. లేస్ ఎప్పటికైనా వాడు ఎంత ఛాలెంజ్ చేసినా, ఎంత పెద్ద మగోడైనా వాడు డెఫినెట్గా ఫైనల్గా వచ్చేసరికి నేరము శిక్ష అనేది పడుతుందని వాడికి తెలుసు. కానీ ఇక్కడ కావాల్సింది మాత్రం సైట్స్ అనేది ఎవడు ఆపలేడు. ఈ టెక్నాలజీ అనేది మనం ఆల్రెడీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్, డ్రాస్టిక్గా వెళ్ళిపోతూనే ఉంది. హై ఎండ్ టెక్నాలజీ వస్తున్న రోజులు, ఇంకా ఏ టెక్నాలజీ కూడా ఈ పైరసీ సైట్స్కి ప్లస్ అవుతున్న రోజులే తప్ప ఇది దీన్ని ఆపలేరండి. ఎక్కడికక్కడ మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే, దీని మీద ఇలా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళటం, లేదా టికెట్స్ రేట్స్ తగ్గించుకుందాం అని చెప్పడం, చాలా జాగ్రత్తగా దీన్ని మూవప్ చేసుకోవడం. లేకపోతే సినీ పరిశ్రమ స్టిల్ ఇన్ అ డేంజరస్ పొజిషన్. ఓకే రైట్. చాలా వరకు మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు సార్. ఏదేమైనా సరే కొంచెం ఇండస్ట్రీ కూడా ప్రజల పక్షాన ఆలోచించాలి అనేది మీరు చెప్పారు. దాంతోపాటు ఎవరైతే తప్పు చేస్తారో వారికి కూడా పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ టికెట్ రేట్స్ ఒక్కటి కాకుండా కూడా మిగతాది కూడా అన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని వెల్గా ఉంటాయి అనేది నా ఫీలింగ్. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఈజ్ వెరీ కరెక్ట్. ఏంటంటే ఒక స్టార్ హీరో, ఒక స్టార్ ప్రొడ్యూసర్, ఒక స్టార్ డైరెక్టర్ వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చూడకండి, రేపొద్దున్న మీకు అందుబాటులోకి సినిమా, ఇది వరకు నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, మా నాన్నగారి శాలరీ 500 ఒక 30 years బ్యాక్ అనుకున్నాను. మాకు ఒక 7-8 ఏళ్ళు అప్పుడు మేము వెళ్ళి సింహాసనం లాంటి సినిమా మేము చూసాం. ఒక 35 years అనుకుంటా, 30-35 years బ్యాక్. అది అప్పుడు 5 రూపాయల్లోనే చూసాం టికెట్. సింహాసనం 3 కోట్లతోటి కృష్ణ గారు తీశారు కాబట్టి మీరు 5కి 10 రూపాయలు ఇవ్వండి అని ఎప్పుడు పెట్టలా అప్పుడు. మరి హీ గాట్ ద మనీ బ్యాక్ కదా, హీ గాట్ ద మనీ బ్యాక్ అండ్ ఇట్ వాజ్ అ సూపర్ హిట్, ఇట్ వాజ్ అ బ్లాక్ బస్టర్. దెన్ వై వీఆర్ నాట్ డూయింగ్ నవ్ ఎ డేస్? ఏంటి అని అంటే జస్ట్ బికాస్ ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయానండి. 1000 మంది ఒక 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారనుకుందాం, 10 కోట్లు. 2000 మంది 500 పెట్టి కొన్నా ఎంత అయింది? 10 కోట్లు. 250 మంది 3 కోట్లు, 30,000 మంది టికెట్ పర్చేజ్ చేస్తే వచ్చేది దీనికన్నా డబల్. ఆ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అంటే ఎక్కువగా క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి, థియేటర్కి క్రౌడ్ పుల్లింగ్ చేయడానికి, ఎవడైనా చిన్న ఫోన్ చిన్న స్క్రీన్లో చూడటానికి కళ్ళు వేలాగా ఎందుకు చూస్తారు? ఇట్స్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. మా సినిమాది విజిల్స్ వేసుకుంటూ చూడాలని చూస్తారు. బట్ 250-300 టికెటే పెట్టు, rather than coming 300, ఒక మాస్ క్రౌడ్ వచ్చేస్తుంది. 3,000 people will visit your theater, they will watch. అక్కడ మిస్ అవుతున్నారు. ఈ 300 ఈ 300 మందిని టార్గెట్ చేస్తారు, 3,000 మందిని కాదు. 300 మంది ఎవరు ఉంటారు? ఫ్యాన్సే ఉంటారు. ఒక థియేటర్లో 300 మంది ఫ్యాన్స్ ఉంటారు. 3,000 మందిని లాగగలిగితే అక్కడ చెక్ పడుతుంది. ఇక ఈ పైరసీ సైట్స్కి చెక్ పడుతుంది. అరే అది థియేటర్లో ఏముందలే, దట్స్ ఓకే, పాకెట్ ఫ్రెండ్లీ అనేది చెయ్యాలి థియేటర్ ఎక్స్పీరియన్స్. దెన్ ఓన్లీ సినిమా విల్ సర్వైవ్, అదర్వైజ్ ఇట్ విల్ బి గాన్. దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ డెసిషన్ అండి. ఇంకా రేపొద్దున ఓటీటీలో చూసుకోవడం, థియేటర్ సినిమానా ఎవరు తీస్తున్నారు ప్రొడ్యూసరు అనే రేంజ్కి వస్తుంది. నిజంగా మీరు నోట్ చేసుకోండి. ఓటీటీ సినిమాలు లేకపోతే చిన్న చిన్న సినిమాలు, మనం కథలు చదువుతాం చూడండి, ఇంకా దిగజారిపోయి షార్ట్ ఫిలిమ్స్ లాగా ఉంటున్నాయి ఓటీటీ సినిమాలు. స్టార్ యాక్టర్స్ ఉంటున్నారు కానీ చిన్న చిన్న మూవీస్ లాగా, బా ఇది థియేటర్ ఇది సినిమానా అనేలాగా ఉంటుంది మనకి.
ఫస్ట్ టైం సార్ ఒక వ్యక్తి కోసము మొత్తం కూడా ఒక అంటే ఇటు చూస్తే ఎవరైతే తప్పు చేశారో ఆ పర్సన్ పైరసీ పరంగా అరెస్ట్ అయిన వ్యక్తి ఆ, రవి, దాంతోపాటు ప్రజలు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్, తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా కలగలిపి ఇప్పుడు ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటే దీనికి ఒక పుల్ స్టాప్ పడుతుందంటారు? మెయిన్గా థియేటర్స్లో మనం ఇప్పుడు ఏదో హై బడ్జెట్ సినిమాలు తీయకూడదు డేంజరు అనేది కాదండి. వాడి దగ్గర ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఒక గ్రూప్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వీ కెన్ డూ దట్. హాలీవుడ్ స్థాయికి వెళ్ళాల్సిందే. ఎందుకనంటే మనం అభివృద్ధిని అడ్డుకోవడం కాదు, అభివృద్ధి దిశగానే వెళ్ళాలి. అలా అని ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కాదు, చేసుకుంటూ వెళ్ళాలి, మనం అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైము టికెట్స్ రేట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక పరిమితిని మించి తీసుకోవడం కన్నా నువ్వు టెక్నికల్గా ఖర్చు పెట్టావు అంటే దట్స్ ఫైన్, హ్యాపీ. కానీ 100 crores దీనికి అవుతుంది సినిమాకి, ఇంకో 100 కోట్లు హీరోగా నేను తీసుకుంటాను అనేది రాంగ్. అక్కడ పడాలి ఒక పాయింట్, అక్కడ దాని మీద వాళ్ళు ఆలోచించాలి. రేపు పొద్దున్న దీనికి ఒక 1000 కోట్లు వస్తే నేను అప్పుడు తీసుకుంటాననే యాటిట్యూడ్కి రావాలి. లేకపోతే సినిమాలో భాగం అవ్వాలి ప్రతి హీరో. ఇది నాది, నా సినిమా, ఓకే ఫైన్, అడిగి వస్తే నేను తీసుకుంటా. నా కష్టానికి నేను ఒక 20 తీసుకుంటాను, 20 crores, ఎందుకంటే దాని మీద నేను టైం స్పెండ్ చేస్తున్నాడు. మరి 100 కోట్లు తీసుకుని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చారాన కోడి బారాన మసాలా చూసారా, విన్నారా? చారాన కోడికి బారాన మసాలా అనే ఒక సామెత ఉంటుంది. కోడి కాస్టు చారాన, దాని మసాలా కాస్టు 75. అంటే ఇక్కడ మసాలాకి ఎక్కువ పెట్టేసి టెక్నికల్గా నువ్వు 25 పైసలే పెట్టి అసలు ఏ హీరో ముందు మాట్లాడే దమ్ము ఎవరికి లేదనుకోండి. స్టార్ హీరోలకి ఏమండి ఇది ఇలాగా అంటే వద్దు, క్యాన్సిల్ చేయి, పక్క ప్రొడ్యూసర్కి ఇచ్చేసాయి కాల్ షీట్లు. ఈ మేనేజర్స్ కూడా మ్యానిపులేట్ చేస్తుండ, వీళ్ళకి ఇచ్చేసాయి లేకపోతే ఇంకోటి ఇచ్చేసాయి. దే ప్లే ఆల్ కీ రోల్స్ అండి ఎవ్రీబడి, బట్ దే డోంట్ యాక్సెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ అండ్ ఆల్. వాళ్ళు చాలా ఇదిగా ఇది చేసి మన చప్పట్లు కొట్టారు అందరు వెళ్ళి, కానీ దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకు దట్ విల్ నాట్ హ్యాపెన్ అని చెప్తున్నాను అంటే, ఒక సైట్ను ఆపలేరు, కొన్ని లక్షల ఏపీకే అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోటి మన వాళ్ళు మాస్టర్స్ మొత్తం ఓవరాల్గా అన్నింటిలో చూసుకుంటే. మొరాకో ఇప్పుడు చాలామంది వెస్టిండీస్ నుండి లేకపోతే సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తారు అనుకుంటారు, కానీ దానికన్నా ఎక్కువ మాస్టర్స్ ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మైగ్రేషన్ 62% అమెరికాకు ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఇంత చేస్తున్నారు, వీళ్ళని ఆపడం సాధ్యం కాదు. ఒక రవి అస్తమించాడు అని అంటే ఇంకో భాస్కర్ ఉదరిస్తాడు. ఓకే ఓకే, పేర్లు వేరు కానీ డొమైన్స్ ఒకటే, అంతే. అంతేనా సార్? సింపుల్. సార్ ఇప్పుడు పైరసీని జనాలు ఎందుకు చూస్తున్నారు? ఫ్రీగా వస్తుంది అని. ఇక్కడ మీరు చెప్పిన అన్ని కోణాల నుంచి మనం ఆలోచించినప్పుడు పైరసీని అసలు పట్టించుకోకుండా ఉండాలి అని అంటే మీరు చెప్పిన ఇవన్నీ పాటించాలి అంటే అక్కడ ముందు ఇండస్ట్రీ అంతా కూడా ఏకమై ఒక అడుగు ముందుకు వేయాలి. అది సాధ్యం అవుతుందంటారా? ఆ అడుగు ముందుకేయటం అనేది ఫస్ట్ రెమ్యునరేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. అది మెల్లమెల్లగా ఇప్పటి నుంచి ట్రై చేస్తే తప్పకుండా ఒక చోటన్నా అవుతుంది. ఓకే, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది అవుతుంది. ఈ నెంబర్ 1. రెండోది టికెట్స్ రేట్స్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేయాలి. అది చేస్తే జనాల్ని మళ్ళీ థియేటర్ వరకు రప్పించగలిగితే ఎంత టీవీలో చూసినా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది రాదు. ఆ స్థాయిలో వాళ్ళని మీరు పుల్ చేయగలిగేలా ఉండాలి. ఏదో చిన్న సినిమా తీసి ఏదేదో చుట్టేసి మీరు థియేటర్కి రండి, నేను 30 కోట్లు ఖర్చు పెట్టా, మళ్ళీ పైరసీ ఇది అంటారేంటని కొంతమంది ప్రొడ్యూసర్లు ఏడుస్తూ ఉంటారు. నువ్వు ముందు క్వాలిటీ సినిమా తీయి కదా. ఆ క్వాలిటీ సినిమాలో టెక్నికాలిటీస్ ఉండాలి, అలా కూర్చోబెట్టగలిగే స్టోరీ నరేషన్ ఉండాలి. ఆ రెండు లేకుండా నువ్వు తీసి నువ్వు కూడా పెద్ద సినిమాల వాళ్ళలాగానే లేకపోతే మంచి సినిమాల వాళ్ళలాగానే నువ్వు కూడా దొంగ ఏడుపులు ఏడిస్తే అది కరెక్ట్ కాదు. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే సోకాల్డ్ ప్రొడ్యూసర్స్ కొంతమంది ఉన్నారో వాళ్ళలో కొంత మార్పు రావాలి. అదే హై బడ్జెట్ మూవీస్ తీసే వాళ్ళల్లో కూడా అరే లేదు, ఒక 10 days 15 days మనం థియేటర్కి రప్పిద్దాం జనాల్ని, రండి, ఓకే మీరేం పెద్దగా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు, ఒక 50 రూపీసో 80 రూపీసో ఎక్స్ట్రా ఉంటుంది అంతే, అలా పెట్టండి. అంతేకాని 1000 రూపాయల టికెట్ ఉండటం దాని మీద నేను కూడా ఎగెనిస్టే. రెండో విషయం, ఇప్పటికీ ఇంత ఫైట్ చేసినా కూడా 7-8 సంవత్సరాల నుండి థియేటర్స్ మీద ఫుడ్ స్టాల్స్ మీద క్యాంటీన్స్ మీద ఎంత ఫైట్ చేసినా కేవలం యు ఆర్ అలౌడ్ ఫర్ ఓన్లీ 1 వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్ తప్ప ఏది అలౌడ్ లేదు. అది కూడా చేయమనండి, నా ఫుడ్ నేను తెచ్చుకుంటానని చెప్పి ఇది చేయమనండి. అప్పుడు హ్యాపీగా థియేటర్కి వస్తారు. వచ్చి లోపలికి వచ్చిన తర్వాత నేను ఇంత పెడతా, నువ్వు అంతే తినాలి, నేను ఇంత కాస్ట్ పెడతా, దానిలో రకరకాల ప్యాకేజీలు పెడతా, 800 పాప్కార్ను, 1000 రూపాయలు విత్ కూల్ డ్రింక్ అని అంటే వాట్ ఈస్ దట్?
అవన్నీ దెబ్బతీసే అంశాలే. వాటి మీద ఫస్ట్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే రేదర్ దెన్ ఐబొమ్మ కన్నా ముందు వాళ్ళు చేస్తుంటే ఈ పాటికి కొంత రిజల్ట్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ సార్. అలాగే ఇప్పుడు అంటే కొంతమంది అంటున్నది ఏంటనంటేను, రవి లాంటి వాళ్ళు ఇలా పైరసీ రూపణ మనకు కనిపించడానికి కారణము వీళ్ళు చేస్తున్న ఇలాంటి మిస్టేక్సే, అంటే వీళ్ళే అలాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు, దీనికి కారణం మొత్తం ఫిలిం ఇండస్ట్రీయే, వాళ్ళే నేరం ఒప్పుకోవాలి కానీ వాళ్ళు ఒప్పుకోకుండా నేరస్తులు వీళ్ళు అంటున్నారు అంటారు. దానికి మీరేమంటారు? నేరస్తుడు అనేవాడు ఐబొమ్మ రవి అనండి. ఎందుకంటే నేను దాచుకున్న బంగారం రేటు పెరిగిందని నువ్వు కొట్టేయడం ఏంటి? అది రాంగే. అది అబ్సల్యూట్లీ మనం షుడ్ నాట్ ఎంకరేజ్ ద పైరసీ. ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని మనం ఉల్లంఘించినట్టే. ఇలా మాట్లాడడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా అది కూడా తప్పే. దాని మీద కూడా కోర్టు కేసు వేయొచ్చు. ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు కరెక్టే రవి అని, అది రాజ్యాంగం ఉల్లంఘనే. మన సెక్షన్స్ ఏదైతే పెట్టామో దాని ఉల్లంఘనే. ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇందాక నేను చెప్పినట్టు కోర్టుకి రమ్మనండి, ఐబొమ్మ రవి నువ్వు విడిపించండి సార్ అని అనమనండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పమనండి, సైబరాబాద్ వాళ్ళది చెప్తాను నేను, ఐటీ సెల్ చెప్తాను అక్కడికి రమ్మనండి, 1000 మంది రమ్మనండి, ప్రొటెస్ట్ చేయమనండి, ఐబొమ్మ రవిని రిలీజ్ చేయమని. చేయడు ఎవడు, వాళ్ళకి తెలుసు, ఊరికే అరుస్తారు అంతే. మనం కనపడం కదా, వినపడం కదా, మన ఐడెంటిటీ లేదు కదా ఇక్కడ అని. అదే ప్రతి ఒక్కళ్ళది మేము ట్రేస్ చేస్తున్నాము, ఐబొమ్మ రవికి ఫర్గా సానుకూలంగా మాట్లాడిన వాళ్ళని అని ఒకటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయమనండి. రేపొద్దున ఎవడన్నా మాట్లాడతాడేమో చూస్తా. వాళ్ళకి తెలుసు కదా సార్, పైరసీని ఎంకరేజ్ చేయడం కూడా తప్పే. వాళ్ళలోనూ మార్పు రావాలి. ముఖ్యంగా మీరన్నట్టు ఇందాక టికెట్స్ రేట్స్ విషయంలో కానీ, లేదా వాళ్ళ సమూలంగా మార్పు రావడంలో కానీ ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్లో కూడా, కొంతమంది ప్రొడ్యూసర్స్లో ఖచ్చితంగా మార్పు రావాలి. మోర్ ఓవర్ స్టార్ హీరోల్లో కూడా వాళ్ళు కూడా సినిమా హిట్ అవుతేనే మేము ఇంత ఇది చేసుకుంటాం, లేకపోతే ఓకే ఫైన్ మా కష్టానికి తగిన ఇది చేసుకుంటాం అని అనుకుంటే కొంతలో కొంత సాల్వ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఐ బిలీవ్. ఓకే, ఏదేమైనా సరే కానీ మనకి ఇప్పటివరకు పైరసీ అనే భూతము మాత్రం ఇంకా వదిలేలాగా అయితే కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఒక రవి పోతే ఇంకొక భాస్కర్, ఇలాగే ఒక రవి అస్తమించాడు, ఇంకో భాస్కరుడు ఉదయిస్తాడు రేపొద్దున్న. టెక్నాలజీకి ఏం తక్కువ ఉందా? మనకి లేదుగా. సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మూవీ ఉంటే ఇలాంటివి ఏమన్నా మనంతట మనమే అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.